మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి చెల్లో ఉన్నారు. దీనికి తోడు చంద్రగ్రహణం ఇంపాక్ట్ కూడా ఏమన్నా కలిసి వస్తుందంటారా లేదా నెగిటివ్ అవుతుందంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మేషరాశి వారి గురించి అశ్విని నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్ర 4 పాదాలు, ఇక కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశిలోకి ఇచ్చేస్తారు. మేషరాశి వారి యొక్క వ్యక్తిగత లక్షణాలు చూసుకుంటే వీరు లోపల ధైర్యంగా ఉంటూ ఎంత భయపడినా బయటికి చూపించకుండా అనుకున్నటువంటి విధానాన్ని పూర్తి చేస్తారు. నయాన్న భయాన్న, పదిమలాడు బామాలుడు పనిని సక్సెస్ చేస్తారు. అంతేకాకుండా ఎవరైతే వీళ్ళని నమ్మారో వారి కోసం ఎంతవరకైనా వీళ్ళు చేసేటువంటి అవకాశం లభిస్తుంది. నయానో భయానో, భయపెట్టు బాత్మలాడు పని పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఏ విషయాల్లోకి వచ్చినా తను అనుకున్నటువంటి స్థాయిని స్థితిని మార్చరు. సింహం ఆకలి వేస్తే గడ్డి తిందో అన్నట్టుగా వారికి లోపల భయం ఉన్నా దాన్ని చూపించకుండా పనిని వీడే కరెక్ట్, వీడే చేయగలడు అనేటువంటి మాటను తెచ్చుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, మన స్థితిని ఎలా మార్చుకోవాలి, అంచనాలు ఎలా వేయాలి అనేటువంటి విషయాలు నేర్చుకోవచ్చు. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఈ మేషరాశి వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం. గ్రహణము, ఏలినాటి శని ప్రభావం. గ్రహణంలో కనుక మంత్రస్పష్టత ఉంటే, మూలమంత్ర వ్యవస్థ కనుక ఉంటే కనుక ఈ రాశివారికి సెప్టెంబర్ నెల కలిసి వచ్చేటువంటి విషయం. మిమ్మల్ని నమ్మి మీకు ధనం ఇచ్చారో ఆ ధనాన్ని మీరు ఖర్చు పెట్టేసి లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఆర్థికంగా కృంగిపోతూ ఉంటారు. డబ్బు ఈ నెలలో ఖచ్చితంగా మీ చేతిలో ఉండేటువంటి అవకాశం ఎక్కడా లేదు. స్థిరాస్తులు ఏవైతే ఉంటారో అవి కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 22 మధ్యలో ఖచ్చితంగా స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి అంతగా కలిసి రావడం లేదు. ప్రమోషన్ల విషయంలో ఆలోచించొద్దు. నిరుద్యోగులకు కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. ఈ నెలలో ఉద్యోగం వస్తుందనే మాట కల్లా జరగదు. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 18 మధ్యలో కనుక పెట్టుబడి పెడితే కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపార విషయానికి వస్తే వీరు తోళ్ల పరిశ్రమ, కోళ్ళు, వుడ్ వర్క్, మెడిసిన్ ఈ 4 కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ప్రత్యక్షంగానే చేయొచ్చు. అది కూడా సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి తోళ్ల పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, అదేవిధంగా మెడిసిన్ సంబంధించింది కానీ లేకపోతే కనుక ఈ క్లాత్ సంబంధించి కానీ ఈ 4 కనుక వీరు బిజినెస్ పెట్టడం మంచిది. అది కూడా ప్రత్యక్షంగా చేయొచ్చు. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 18 మధ్యలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవ జరుగుతుందో ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదయ్యి చిలికి గాలివాన అయినట్టే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఎక్కడ లభించదు. ఎవరైతే రాజకీయాల్లో ఉన్నవారికి ఓ మెట్టు అధిగమయ్యేటువంటి అవకాశం, క్యాడర్ పెరగడం, రాజకీయ పార్టీని మార్చడం కూడా ఈ నెలలోనే చేస్తారు. పార్టీ మారినా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. దాంతోపాటు వేరే యూనివర్సిటీలతో వీళ్ళు పోటీ పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. స్త్రీల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగే అధికారం కల్పిస్తుంది. పుట్టేటువంటి శిశువు కొంచెం ఇబ్బందిదాయకంగా పుడతాడు. చేతి వేలు ఉంటుకోవడమో లేకపోతే చెవు కొంచెం ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు మంచి అవకాశం వింటారు. మీకు సంతానం కలిగేటువంటి మాట జరుగుతుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహయుక్తానికి అయితే శ్రీకారం చుట్టకండి. విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో
మీరు సెప్టెంబర్ నెల 24వ తారీఖు నుంచి 29 మధ్యలో అయితే కనుక కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది. శత్రువులు మీకు పొంచి ఉన్నా వాళ్ళు మీకే జేజేలు కొట్టడం, శత్రువు కూడా మీ వైపు తిరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. ఎక్కడా కూడా శత్రువుకు సంబంధించిన వ్యవస్థ లేదు. ఇక విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం అనేది క్యాజువల్గా జరుగుతుందిలే, ఇదేం కాదులే, ఇది పోతే ఏముంది ఇంకోటి కొనుక్కుంటారనేటువంటి మనోస్థైర్యాన్ని పొందుతుంటారు. ఆరోగ్య విషయంలో లంగ్స్కి సంబంధించి కానీ కిడ్నీ వ్యవస్థకు సంబంధించి కానీ ఇబ్బంది పడతారు. అది కూడా సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 27వ తారీఖు మధ్యలో ఈ సమస్య మీకు తలెత్తుతూ ఉంటుంది. ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని అగౌరవపరిచారో వారు మిమ్మల్ని పొగడడం, నువ్వే శరణు, నువ్వు లేకపోతే నాకు ఈ సమస్య పరిష్కారం కాదనే మాట ఈ నెలలో ఖచ్చితంగా మేష రాశి వారు వింటారు. ఇక విశేషంగా ఇంకా బాగా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు మేషరాశి? ఇప్పటి వరకు కూడా మనం గోచార రీత్యా ఫలితాలు తీసుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి జాతకం తీసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించుకోవడం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేయాలి. గురువారు మాకు తెలియదండి అంటే కనుక మీ సెల్ఫీ ఫోటో, దాంతోపాటుగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల ప్రశ్న భాగంలోకి వెళ్ళి దాన్ని పరిశీలించి వివాహమా, ఉద్యోగమా, విదేశాలకు వెళ్ళేటువంటి ఇబ్బందులా, లేకపోతే అక్కడ ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ ఉన్నారా, మీ సమస్య ఏమిటి, స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారా, ప్రేమ వివాహమా, పెద్దవాళ్ళు నిర్ణయించేటువంటి వివాహమా, ఒకవేళ ప్రేమికుల మధ్య దూరం అయితే వాళ్ళు మళ్ళీ కలుస్తారా, ఇటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీకు తెలియజేయడం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించడం వల్ల జరుగుతుంది. గోచార రీత్యా ఈ ఫలితాలకి ప్రత్యామ్నాయంగా మనం ఏం చెప్పుకోవాలంటే ప్రతినిత్యము కూడా శివుని యొక్క ప్రతిమ ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఓం భం రుద్రాయ నమః అనేటువంటి మంత్రం చెప్పుకోవడం, ఉదయము సాయంత్రం వేళ శివాలయ దర్శనం గావించుకోవడం చాలా మంచిది. ఇలా ఈశ్వరారాధన వీలున్నంతసేపు చేస్తూ ఉండడం వల్ల మీ సమస్య నుంచి గట్టెక్కేటువంటి అవకాశం లభిస్తుంది. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.